నగరంలో పోలీసుల కళ్లుగప్పి వరుస ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్న ఘరానా దొంగల ముఠాను రామచంద్రాపురం పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుల వద్ద నుంచి 6 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ శ్రీనివాస్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన అవేజ్ అహ్మద్ మహమ్మద్ ఆయూబ్లు జట్టుగా ఏర్పడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారని, గతంలోనూ వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. వీరిద్దరిపై పీడీ యాక్ట్ కూడా అమలులో ఉందని, 10ల సంఖ్యలో జైలు శిక్షలు అనుభవించినప్పటికీ నేర ప్రవృత్తి మానుకోలేదన్నారు. డిసెంబర్ 11న రామచంద్రాపురానికి చెందిన మహమ్మద్ సోహెల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముమ్మరంగా తనిఖీలు చేపట్టి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. ప్రజల్లో భద్రతాభావం కల్పించడంలో కీలక పాత్ర పోషించిన రామచంద్రాపురం ఇన్స్పెక్టర్ జగన్నాథ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ శ్రీకర్ బాబు తదితర పోలీసు సిబ్బందిని ఏసీపీ అభినందించారు. ఇద్దరు దొంగల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒకతని పేరు అయ్యూబ్ అనే ఒకతని పేరు, ఇంకొకతని పేరు అవేజ్ అని చెప్పేసి ఒకతని పేరు. ఈ అయ్యూబ్ అనే అతను గోల్కొండ లిమిట్స్లో ఉంటాడు. ఈ అవేజ్ అనే అతను సైదాబాద్ లిమిట్స్లో ఉంటాడు. ఈ అయ్యూబ్ ఎవరైతే ఉన్నాడో ఇతను పాత అఫెండర్. 1995 నుంచి ఇతను అఫెన్సెస్ చేస్తూ ఉన్నాడు. ఇతను ఏజ్ ప్రస్తుతం 67. ఇతను ఇప్పటి వరకు 11 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. మొదటిసారి చందనగర్ పోలీస్ స్టేషన్లో 2001 అరెస్ట్ అయినాడు. దాని తర్వాత చేగుంట పోలీస్ స్టేషన్, ఎల్బీ నగర్, మాదాపూర్, చిల్కల్గూడ, రాజేంద్ర నగర్, నాచారం, చిక్కడపల్లి, ఉప్పల్, తిరుమలగిరి, ఆర్సీపురం. ప్రస్తుతం ఆర్సీపురంలో లాస్ట్ టైం కూడా అరెస్ట్ కావడం జరిగింది. తను గత 30 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా హౌస్ బ్రేకింగ్ చేయడం జరుగుతూ ఉన్నది. అయినా కూడా ఇతను మారకుండా అఫెన్సెస్ చేస్తున్నాడు. ఇతను ఇప్పటి వరకు 238 అఫెన్సెస్ చేసినాడు. 238. ఇతను 2 సార్లు ఇతని మీద పీడీ యాక్ట్ చేయడం జరిగింది. ఒకటి శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి పీడీ యాక్ట్ చేయడం జరిగింది. అలాగే చిలకలగూడ పోలీస్ స్టేషన్ కూడా ఇతని మీద పీడీ యాక్ట్ చేయడం జరిగింది. అయితే కూడా ఇతను ఆ వృత్తి మానకుండా ఇంకా చేయడం జరుగుతూ ఉన్నారు. అతనితో పాటు ఇతని కో అఫెండర్ ఎవరైతే ఉన్నాడో అతని పేరు అవేజ్ అహ్మద్. ఇతని పేరు ఇతను 108 కేసులు ఇతను ఇప్పటిదాకా చేయడం జరిగింది. ఇతను 2006 నుంచి చేస్తూ ఉన్నాడు. 2006 ఇప్పటికి 2 సార్లు అరెస్ట్ కావడం జరిగింది. మా దగ్గర ఇది 8వ సారి. ఇతని మీద కూడా పీడీ యాక్ట్ ఇంతకుముందు 2 సార్లు కూడా వేయడం జరిగింది. ఒకటి మేడిపల్లి పోలీస్ స్టేషన్, ఒకటి కూకట్పల్లి పోలీస్ స్టేషన్. 2 పోలీస్ స్టేషన్ నుంచి ఇతనికి పీడీ యాక్ట్ కూడా వేయడం జరిగింది. అయినా కూడా వీళ్ళు ఇంకా మారకుండా ఈ అఫెన్సెస్ చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళ మీద మళ్ళా పీడీ యాక్ట్ వేసే అవకాశం ఉంటే వీళ్ళ మీద మళ్ళీ పీడీ యాక్ట్ వేస్తాం మా దగ్గర నుంచి. అది కూడా వీళ్ళ మీద వాచ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈసారి అయ్యూబ్ అనే అతను వాళ్ళ భార్యతోటి ఈ బంగారం అంతా వేండి అమ్మించడం జరుగుతుంది. కాబట్టి ఆమెను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసినాం. వాళ్ళ భార్య కూడా అరెస్ట్ చేసినాం. ఇప్పటిదాకా ఏ పోలీస్ స్టేషన్లో చేయలేదు. కాబట్టి వీళ్ళ భార్య కూడా ఈసారి ఎటువంటి చేసి దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ దీంట్లో చేసుకోవడం జరుగుతుంది.